హలో అండి అందరికీ. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము తులజాపూర్ భవానీ దగ్గర నుంచి ఇప్పుడు షిరిడీకి బయలుదేరుతున్నాము. డిస్టెన్స్ అయితే వచ్చేసి మనకి 373 కిలోమీటర్స్ అండి. మనకి 6 అవర్స్ టు 7 అవర్స్ టైం పడుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఇదే, ఒకరు మంచిగా ఉన్న ఇంకొకరు వచ్చి చెడగొడతా ఉంటారు. పెద్దోడు పడుకున్నాడు, చిన్న బాబు వచ్చి వాడిని చెడగొడతా ఉన్నాడు. అఫ్కోర్స్ ఇది మా ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. చూసి చూసి నాకు అలవాటైపోయింది. ఆబ్వియస్గా డ్రైవింగ్ మా తమ్ముడే తీసుకుంటాడు, ఎందుకంటే తనకి చాలా ఇష్టం డ్రైవింగ్ చేయడం. ఇంకా వీడు వచ్చేసి వాళ్ళ అత్త దగ్గరికి వచ్చేసాడు. సో మేము ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత మేమైతే షిరిడీకి వెళ్ళాము. ఇది చాలా రోజుల నుండి ఉన్న మొక్కు తీర్చుకుంటున్నా అనుకోకుండా. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే నేను ఇక్కడ వరకు రీచ్ అవుతానా అవ్వనా అని కొంచెం అనుకున్నా, బట్ షిరిడీ అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా నేను 2 months బ్యాక్ తిరుపతిలో హెయిర్ ఇచ్చేసాను. సో మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వచ్చేస్తూ ఉంది కదా, ఎందుకు సడన్గా చూసినప్పుడు హెయిర్ పెరిగిపోతున్నట్టు అనిపించింది. పనిలో పని ఇప్పుడే ఫస్ట్ అయితే నేను తిరుపతికి వెళ్ళిన 1 week తర్వాతనే షిరిడీకి వెళ్దాం అనుకున్నా. ప్లాన్ చెప్తే అందరు నన్ను కొట్టేస్తారని చెప్పి చెప్పలేదు. 2 months బ్యాక్ నేను తిరుపతిలో హెయిర్ ఇచ్చాను. హెయిర్ ఇచ్చాక ఇప్పుడు 2 months తర్వాత హెయిర్ కొంచెం బాగా వచ్చింది. మళ్ళీ నేను ఒడిశా వెళ్తే 6 months వరకు రాకపోవచ్చు మోస్ట్లీ. అప్పటి వరకు హెయిర్ పొడుగైపోతుంది కదా, ఇప్పుడే ఇస్తే బాగుండని నా మనసులో అనుకుంటున్నా. ఆ టైంకే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నాడని తెలిసింది. మేము కూడా జాయిన్ అవుతామని చెప్పడం, అప్పుడే మా తమ్ముని కాల్ చేసి చెప్పడం, మా హస్బెండ్కి రమ్మని అడగడం, ఇవన్నీ కుదరడం వల్ల మేము షిరిడీకి వెళ్ళాము. అసలు నేను ప్లాన్స్ వేస్తే మాత్రం ఇమీడియట్గా అయిపోవాలన్నట్టు ఉంటుంది నా రియాక్షన్. సో మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవడం వల్ల మేము షిరిడీకి అయితే రీచ్ అయ్యాం. సో థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. హోటల్ సాయి సునందన్ సంథింగ్. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. మనకి తులజాపూర్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, అంటే చాలా దర్శనానికి చాలా టైం పట్టింది టికెట్స్ లేకపోవడం వల్ల. దీనికి ముందుగానే మా హస్బెండ్ టికెట్ తీశారు 8 o'clockకి. 8 o'clock కల్లా మనం అన్ని పనులన్నీ చేసుకొని వెళ్ళిపోవాలి టెంపుల్కి. 9 to 9:30 మధ్యలో టెంపుల్ క్లోజ్ అవుతుందంట, గేట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. సో మేమైతే రూమ్కి వచ్చాం కదా, రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయని చూస్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళకి చెప్తున్నారు ఈ బెడ్షీట్ తీసేయండి అని. ఈజ్ వెరీ అసలు బెడ్షీట్ మార్చే వరకు తను అసలు ఒప్పుకోలేదు. మా కిడ్స్ ఏమో అన్ని రూమ్స్ తిరిగేస్తున్నారు, ఏ రూమ్లో ఎవరు ఉండాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళని ఫ్రెష్ అప్ చేయడానికి నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తున్నారు. ఈలోపు నేను, మా హస్బెండ్, మా తమ్ముడు ముగ్గురు హెడ్ షేవ్ చేయించుకోవడానికని వెళ్ళాము. ఫస్ట్ ఓం సాయిరామ్ అని చెప్పుకోమన్నారు. తర్వాత నా హెయిర్ నుంచి ఒక 5 కద్దర్స్ అలా తీసి హెయిర్ కాగితంలో చుట్టి నాకు ఇచ్చారు. తర్వాత వాళ్ళు నాకు మా ఇంటికి వెళ్ళాక దీన్ని తీసుకెళ్ళి దేవుని టెంపుల్ దగ్గరలో చూపించి, తర్వాత మా ఇంటికి వెళ్ళాక ఎక్కడైనా వాటర్లో వదిలేస్తూ ఓం సాయిరామ్ అని చెప్పుకోమని చెప్పారు. ఫస్ట్ తిరుపతిలో చేయించుకున్నప్పుడు అయితే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటుండే. ఇప్పుడు అలవాటైపోయింది కాబట్టి ఏమనిపించలేదు, నార్మల్గా క్యాజువల్గా ఏదో సెలూన్కి వచ్చినట్టే అనిపించింది. బట్ తను మాత్రం నాకు చేసిన బార్బర్ చాలా ప్రికాషన్గా, చాలా మైల్డ్గా చేశారు. అంటే చాలా హర్ట్ఫుల్గా అట్లా ఏం చేయలేదు, నెమ్మదిగా చేశారు. ఇక్కడ మన తిరుపతిలో లాగా ఇట్లా సపరేట్గా హెయిర్ తీయడానికి ఏమీ రూమ్స్ అవి లేవు. జస్ట్ బార్బర్ షాప్లోనే వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చారు అంతే. ఫ్యామిలీ రియాక్షన్ అంటే ఇలాంటి మొక్కులు అనేవి తెలుసుకొని మొక్కుకోమని చెప్పారు స్మూత్గా. నేను తెలియకుండా యాక్చువల్లీ షిరిడీలో హెయిర్ అనేది ఇవ్వరు, చాలా తక్కువ మంది ఇస్తారు, అసలు ఇవ్వరంట. సో మా ఇంట్లో అయితే అదే చెప్పారు, తెలుసుకొని మొక్కుకో ఇంకోసారి అని. బట్ దే ఆర్ రెస్పెక్టింగ్ మై ఒపీనియన్. తిరుపతికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అక్కడ అందరిలో ఒకలాగా అందరిలో ఒకరు మీరు, ఇక్కడ మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అనిపిస్తారు. ఎందుకంటే గుండె ఇక్కడ తక్కువ చేయించుకుంటారు కాబట్టి. నా ఒపీనియన్ గుండు మీద ఏంటి అని అంటే, నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంది. ఎందుకు అని అంటే హెయిర్ ఉన్నప్పుడు కొంచెం హెయిర్ ఎక్కడ ఊడిపోయినప్పుడల్లా చాలా బాధగా అనిపించేది. ఇప్పుడు ఆ జుట్టు లేదు కాబట్టి ఆ హెయిర్ ఊడదు కాబట్టి స్ట్రెస్ కూడా చాలా తక్కువైపోయింది. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ అంటే మా చిన్నోడికి కోపం వస్తే నా జుట్టు పట్టి లాగేవాడు. ఇప్పుడు వానికైతే జుట్టు దొరకదు ఒక 1 year వరకు. చూడండి, ఇది ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ చూసినట్లయితే వాళ్ళకి హెయిర్ పోతున్నప్పుడు చాలా ప్రాబ్లంగా ఫీల్ అవుతారు. అంటే చాలా డిప్రెషన్కి వెళ్తారు, స్ట్రెస్కి వెళ్తారు. వాళ్ళే కాదు మనం కూడా హెయిర్ ఊడిపోతే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం కదా. ప్లీజ్ అండి, మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు మీ లైఫ్లో ఉంటారు. వాళ్ళని చూసుకొని పాజిటివ్గా స్పందించండి. అంతేగాని ఊడిపోయే జుట్టు కోసం మీరు అస్సలు బాధపడకండి, దానివల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు.
సో ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మేము టెంపుల్కి వెళ్ళాము. నాకు ఇక్కడ సాయిబాబా చాలా అంటే చాలా బాగా నచ్చారు, అందుకే ఎన్నిసార్లు వీడియో తీసి చూపిస్తున్నా. చాలా ప్రశాంతంగా ఉంది షిరిడి, చాలా మంచిగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. సాయిబాబాని చూస్తేనే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. దిస్ ఇస్ మై గుండు లుక్. ఎలా ఉన్నానో ఏంటో, సరే ఇట్స్ ఓకే, ఎలా ఉన్నా ఓకే అనుకున్నాను కాబట్టి చేయించుకున్నాను. ఎల్డర్స్కి అంటే నానమ్మ అంత ఏజ్ ఉన్న వాళ్ళకి సపరేట్గా వీళ్ళు గేట్ ఓపెన్ చేశారు. నానమ్మకి హెల్ప్గా మమ్మీ వెళ్ళింది, మా కిడ్స్ కూడా వెళ్ళారు. వీళ్ళంతా ఇళ్ళ నుంచి ఈ గేట్ నుంచి వెళ్ళిపోయారు ముగ్గురు. మేమేమో 6th నెంబర్ గేట్ నెంబర్ నుంచి వెళ్తున్నాము. ఈ ఫ్లవర్స్ తీసుకున్నాం దేవుడి కోసమని, బట్ వీళ్ళు మాత్రం అక్కడే తీసేసుకొని ఆ బకెట్లో వేసేసారు. చాలా హర్టింగ్ అనిపించింది. ఎవరు తీసుకోకండి, వేస్ట్ ఆఫ్ మనీ. తీసేసి ఆ టబ్లో వేస్తున్నారు. వాళ్ళు చెప్పారు ఇవి కూడా దేవునికి వెళ్తాయి అని చెప్పారు. ఏమో తెలియదు, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. మేము గేట్ నెంబర్ 6కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఫోన్ చెకింగ్ ఉంది, ఇంకా అక్కడ నుంచి ఫోన్ అలో లేదు కాబట్టి దర్శనం అంతా అయిపోయాక మేము ఒక రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళాము. నన్ను గుండు అని ఎక్కువ ఏడిపించిందంటే మా కిడ్సే ఫుల్గా ఆడేసుకున్నారు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఈరోజు ఇక్కడే స్టే చేసి నెక్స్ట్ డే వేరే ఒక ప్లేస్కి వెళ్తున్నా. ఆ ప్లేస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని మాత్రం ఎవరైనా మిస్యూజ్గా యూజ్ చేస్తే నేను వాళ్ళకి కాపీరైట్ క్లెయిమ్ ఇస్తాను. థ్యాంక్ యూ.